హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్. ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అమరావతిలో వెలగబోతుంది బయ్యో. సో మొత్తానికైతే చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని తెలుగుదేశం పార్టీకి అనిపించింది అనమాట. సో మొత్తానికైతే ఎస్, మంచి పనే, చాలా మంచి పనే. బట్ ఇప్పుడు చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకురా స్టాచ్యూ అవసరమా? అసలు అంత బడ్జెట్ పెట్టి అన్ని అడుగుల విగ్రహం పెట్టి ఏం సాధిస్తారా అని అడుగుతున్నారు అనమాట. సో మొత్తానికైతే దీని గురించి చాలా మాట్లాడుకోవాల్సింది. సో క్లియర్ కట్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో ఇంకా మొదలెడితే భయ్యా, సో స్టాచ్యూ అనేది అమరావతిలో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. సో అనౌన్స్మెంట్ అయితే గట్టిగా ఇవ్వలేదు కానీ బట్ రూమర్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. సో మొత్తానికైతే చేద్దామని ఫిక్స్ అయి ఉన్నారు. బట్ అమరావతిలో 200 feet పెడుతున్నారు అనమాట ఈ స్టాచ్యూ అయితే. అండ్ దీనికి దాదాపు 1 కాదు 2 కాదు 600 కోట్లు కేటాయిస్తుంది అనమాట గవర్నమెంట్ అయితే. సో 600 కోట్లు ఒక స్టాచ్యూ కంటే సో కొంతమందికి కాదు, చాలా మందికి, మన ఆంధ్ర వాళ్ళకి చాలా మందికి బాధ అవుతుంది. ఎందుకంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి, లేకపోలేదు. సో ఏంట్రా అంటే విఫలం, గవర్నమెంట్ ఇప్పుడు నడుపుతున్న విఫలమైన సో పనితీరు అనమాట. సో మొత్తానికి దానివల్లే కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది కాంట్రవర్సీ. సో ఎందుకు ఈ టైంలో అవసరమా అని. ఎందుకంటే క్లియర్ కట్గా చెప్తా, ఇప్పుడున్న టైంలో ఎవరైనా భయ్యా బాలకృష్ణ అభిమానులకి, జూనియర్ అభిమానులకి, నందమూరి అభిమానులకి అండ్ టీడీపీ కార్యకర్తలకి వీళ్ళందరికీ హ్యాపీగానే ఉంటుంది. స్టాచ్యూ ఇన్ని కోట్లు పెట్టి పెడుతున్నారంటే ఇన్ని అడుగులు, సో హ్యాపీనే. సో చాలా మంది కూడా హ్యాపీగానే ఉంటుంది. బట్ ఈ టైం ఈజ్ నాట్ కరెక్ట్. ఇది టైం కాదు, సందర్భం కాదనమాట. ఎందుకురా అంటే సో ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అనేవి చాలా వరకు రిలీజ్ చేయలేదు. అంటే ఇప్పటి వరకు ఎవరికి అసలు వీళ్ళు పనులు చేసినట్లు కూడా కనపడుతున్నది అనమాట. సో అందుకని చాలా మందిలో వ్యతిరేకత కనపడుతుంది. అంటే సో ఇప్పుడు ఆ విగ్రహానికి పెట్టే వాళ్ళు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కదరా కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే అదే విధంగా జనసేన కార్యకర్తలు అండ్ వైసీపీ కార్యకర్తలు అయితే అసలు ఎందుకు స్టాచ్యూ అవసరమా అనే రీతిలో కూడా మాట్లాడుతున్నారు. సో అవసరమే భయ్యా, ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ పెట్టకూడదు అని అనేంత సీన్ ఎవరికి లేదు. పెట్టొచ్చు, కానీ టైం అయితే ఇది కాదనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే కొంచెం సంక్షేమ పథకాలు కొన్ని రిలీజ్ చేసిన తర్వాత, కొంచెం పని చేసిన తర్వాత ఈ స్టాచ్యూ అనేది ప్లాన్ చేసి ఉంటే బెస్ట్. సో కొంచెం పనితీరు కనబడితే చాలా మంది కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ పనితీరు ఎక్కడ కనబడడం లేదు. సో అది చాలా మందికి తెలుసు, బట్ బయటికి చెప్పట్లేదు అంటే చాలా మంది. బట్ మొత్తానికి నాకైతే ఒకటే, ఎన్టీ రామారావు గారు స్టాచ్యూ ఖచ్చితంగా పెట్టవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. పెట్టి తీరాలి కూడా, ఎందుకంటే అంత మంచి పనులు చేశారు కూడా ఆయన. సో మొత్తానికి మన ఆంధ్రాలో ఆయన స్టాచ్యూ ఉంటే మనకే గర్వకారణం. సో మొత్తానికి చాలా మంది ఏం చేశాడని పెట్టారు అది ఇది వాగుతున్నా కానీ కుక్కలకేం తెలుసు పర్వతం విలువ. సో మొత్తానికి వాళ్ళ గురించి ఏది పెట్టినా, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినా, అంబేద్కర్ విగ్రహం పెట్టినా, ఎవరి విగ్రహం పెట్టినా ఇలాంటి వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. సో మొత్తానికి దాన్ని తుడుచుకొని వెళ్ళిపోవాలి. బట్ మొత్తానికైతే నా నుంచి ఒకటే భయ్యా, ఏదైనా సంక్షేమ పథకాలు కొన్ని రిలీజ్ చేసి కానీ, కొన్ని పనులు చేసి కానీ ఈ స్టాచ్యూ అనేది స్టార్ట్ చేస్తే బెస్ట్. వ్యతిరేక అనేది చాలా వరకు తగ్గుతుందని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ అనేది తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. అండ్ ఎందుకు కలిసి సబ్స్క్రైబ్.